రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ్ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా 9 ఏళ్లుగా ఒకే బిల్డింగ్లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్ను విభజన తర్వాత 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58-42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన నిర్వహణ సాగుతుంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోన్లో నేతాజీ. దీపిక, ఏపీ భవన్ విభజన పైన ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో భేటీ ముగిసింది. అరగంట పాటు ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమావేశం అన్నది కొనసాగింది. కేంద్ర హోంశాఖ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం జాయింట్ సెక్రటరీ ఎవరైతే పార్థసారథి ఉన్నారో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పైన తమ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో కేంద్ర హోంశాఖకు 2 తెలుగు రాష్ట్రాల అధికారులు సమర్పించారు. మరో వారం రోజుల్లో ఏపీ భవన్ విభజన పైన మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అంటే ఆ విభజన అయ్యి 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఆ ఏపీ భవన్ విభజన అన్నది జరగలేదు. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 58-42 నిష్పత్తిలో పంచాల్సి ఉంది అంటూ కేంద్రం అంటుంది. అలానే విభజన చట్టం సెక్షన్ 66 కూడా ఇదే చెప్తుంది అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒకటే వాదన వినిపిస్తోంది. అది నిజాం వారసత్వ ఆస్తి కాబట్టి మొత్తం తెలంగాణకి దక్కాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు దక్కనివ్వం అన్నట్టుగా తమ వాదననైతే మొదటి నుంచి వినిపిస్తూ వస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించి ఇప్పటికే 2 ప్రతిపాదనలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. దాని మీద కూడా చర్చించారు. మొత్తం అక్కడ 19.733 ఎకరాల స్థలం ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 8.41 ఎకరాలు వస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ కి 11.32 ఎకరాలు దక్కాల్సి ఉంటుంది. ఇది ఏదైతే కేంద్రం విభజన చట్టం ప్రకారం చెప్తున్న సెక్షన్ 66 ప్రకారం అయితే దీన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఈ రోజు కూడా ఇదే వాదనలు వినిపించినప్పటికీ మరో వారం రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ రోజైనా ఈ ఏపీ భవన్ విభజనకు సంబంధించి ఒక కొలిక్కి వస్తుందా అన్నది మాత్రం వేచి చూడాలి. దీపిక. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. భారత